ముచ్చుమరి గ్రామస్తులను చుక్కలు చూపిస్తున్నారు. మహా క్రిమినల్స్ కు కూడా సాధ్యం కాని పనిని చేసి చూపిస్తున్నారు. బాలిక డెడ్ బాడీ ఇక్కడ అక్కడ అంటూ పోలీసులను పరిగెత్తిస్తున్నారు. రోజుకో కథ చెబుతున్న ముచ్చుమర్రి మైనర్స్ నిజంగా ఆ బాలికను హత్య చేశారా, మరెవరికైనా అప్పగించారా? ఇదే ఇవాళ స్టోరీ. సవాల్ ఇది, మొత్తం పోలీసులకు సవాల్ ఇది. ఈ సవాల్ను ఛేదించడానికి 7 రోజులుగా కష్టపడుతున్నారు నంద్యాల పోలీసులు. 3వ తరగతి చదివే మైనర్ బాలికను అత్యాచారం చేసి హత్య చేశామని ఒప్పుకున్న 3 మైనర్లు డెడ్ బాడీని ఎక్కడ దాచిపెట్టారో మాత్రం బయట పెట్టలేదు. ఇదిగో కాలువలో పడేశాం, అదిగో శ్మశానంలో పాత పెట్టామని నిన్నటి దాకా పూటకో కథ చెప్పిన 3 ఇవాళ పోలీసులకు మరో ఎండిపోయిన బావిని చూపించారు. ఆ బావిలో డెడ్ బాడీ ఉందనే కొత్త కథను వినిపించారు. దీంతో ఆ బావి చుట్టూ పరుగులు పెట్టిన పోలీసులు చివరికి ఏమీ లేదని తేల్చారు. ఇంతకీ ఆ చిన్నారిని 3 చంపేశారా, లేదంటే మరో వ్యక్తికి అప్పజెప్పారా అన్నది ఇప్పుడు అతి పెద్ద ప్రశ్నగా మారుతోంది. ముచ్చుమర్రి మైనర్లు ఇప్పటికే పోలీసులను 10 ప్రాంతాలు తిప్పారు. ఇదిగో ఇక్కడే వేశాం శవాన్ని, అక్కడి నుంచి బాలికను తోసేశామంటూ చుక్కలు చూపిస్తున్నారు. రోజులు పెరిగే కొద్దీ, గంటలు గడిచిపోయే కొద్దీ ముచ్చుమర్రిలో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీస్తోంది. డెడ్ బాడీ ఎక్కడ, ఆ చిన్నారిని ఏం చేశారు అంటూ జనం గగ్గోలు పెడుతున్నారు. బాలిక మరణానికి కారణం మేమే అంటున్న మైనర్లపై చర్యలు ఎందుకు తీసుకోవటం లేదంటూ ఒత్తిడి చేస్తున్నారు. ఏ దారిలో వెళ్ళినా ఇన్వెస్టిగేషన్ ముందుకు కదలకపోవడంతో పోలీసులు కూడా టెన్షన్ పడుతున్నారు. ఈ 3 మైనర్లు చెబుతున్న మాటలు నమ్మటం తప్ప పోలీసుల ముందు మరే ఆప్షన్ కనిపించడం లేదు. దీంతో ఈ కేసు ఇప్పట్లో కొలిక్కి వస్తుందా లేదా అనే టెన్షన్ పెరిగిపోతోంది. పోలీసులకు పట్టుబడిన రోజు 3 మైనర్లు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పారు. కొత్త ముచ్చుమర్రిలో ఉన్న పార్కులో ఆడుకుంటున్న బాలికను తామే ఎత్తిపోతల పథకం దగ్గరకు తీసుకువెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డామని చెప్పారు. ఆ తర్వాత బాలికను కాలువలోకి తోసేశామని చెప్పారు. అప్పుడు వాళ్ళు చెప్పిన మాటలే అందరినీ షాక్ కు గురి చేశాయి. ఇప్పుడు రోజులు గడిచే కొద్దీ కొత్త కథ వినిపిస్తున్నారు. బాలికను శ్మశానంలో పాతి పెట్టామని ఒకసారి, ఓ పాడుబడిన బావిలో పడేశామని మరొకసారి చెబుతూ పెద్ద కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేస్తున్నారు. దీంతో ఆ 3 మాటలు నమ్మాలా వద్దా అన్నది ఇప్పుడు అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ముచ్చుమర్రి ఎత్తిపోతలకు సమీపంలో క్షుద్ర పూజలు జరిగిన ఆనవాళ్లు కనిపించాయి. దీంతో బాలిక క్షుద్ర పూజలకు బలైందా అనే సందేహం కూడా ఇప్పుడు తెరపైకి వచ్చింది. క్షుద్ర పూజలు జరిగిన ప్రాంతాన్ని కూడా ఇప్పుడు పోలీసులు పరిశీలిస్తున్నారు. అలాంటి ఆనవాళ్లు ఏమైనా దొరుకుతాయని వెతుకుతున్నారు. కానీ అక్కడ కూడా బాలికకు సంబంధించిన ఏ ఆనవాళ్లు దొరకలేదు. దీంతో 3 మైనర్లు బాలిక శవాన్ని ఏం చేశారు, లేదంటే బాలికను ఎత్తుకెళ్లి ఇంకెవరికైనా అప్పగించారా అన్న అనుమానం మరింత బలపడుతోంది. నేరం ఒప్పుకున్న 3 మైనర్ల ద్వారా కేసు ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్ళకపోవడంతో పోలీసులు ఇప్పుడు కొత్త దారులు వెతుకుతున్నారు. ఈ 3 మైనర్ల కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. ఆ 3ని కలిపి ఒకసారి, విడివిడిగా మరొకసారి విచారిస్తున్నారు. వీళ్లతో పాటు బాలిక అదృశ్యమైందని చెబుతున్న పార్కుకు సంబంధించిన వాచ్మెన్ ను కూడా అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. వీళ్లతో పాటు మరికొందరు అనుమానితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం అందుతోంది. మొత్తంగా గడిచిన 6 రోజులతో పోలిస్తే ఇవాళ పోలీస్ ఇన్వెస్టిగేషన్ మరో మలుపు తిరిగిందనే చెప్పాలి. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎలా ఉన్నా అత్యాచారానికి గురైన ఆ బాలిక ఏమైంది? హత్య చేసి డెడ్ బాడీని దాచిపెట్టే ఆ శక్తి ఆ 3 మైనర్లకు ఉందా? ఖచ్చితంగా ఈ మిస్టరీ వెనుక 4వ వ్యక్తి హస్తం ఉందా? మీకు కలుగుతున్న అనుమానాలు ఏంటి? కామెంట్ చేయండి.